వెల్కమ్ టు పూరా లోకల్ సినీ ప్రపంచం. నేను మీ హేమమాలిని. మరి వాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా మొదటిది సంక్రాంతికి బాలయ్య బాబు బొమ్మ పడిందంటే పక్కా హిట్ అనే సెంటిమెంట్ ఉంటుంది. ఈ సంక్రాంతికి గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్గా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. జనవరి 12న ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలవనుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా దర్శకుడు బాబీ ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. బాలయ్యతో సినిమా చేసిన ఏ దర్శకుడైనా ఆయన్ని దర్శకుడి హీరో అని అంటుంటారు. బడా హీరోలంతా కథ విన్న తర్వాత ఆ కథలో వేలు పెట్టే ఆనవాయితీ టాలీవుడ్లో ఉంది. అయితే బాలయ్య మాత్రం దర్శకుడికి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారని ఆకాశానికి ఎత్తేశారు దర్శకుడు బాబీ. బాలయ్య బాబు ఒక డైరెక్టర్ని ఇంటి వరకు పిలిచారంటే సినిమా చేద్దాం అనుకుంటేనే పిలుస్తారు. ఆయన పిలుపు వచ్చిన తర్వాత సినిమా చేయకపోవడం అనేది ఏం ఉండదు. కథ విన్న తర్వాత చూద్దాంలే చేద్దాం అని ఉండదు. మనం కథ చెప్పిన తర్వాత ఆయనకి ఏమైనా డౌట్లు ఉంటే ఆ 4 గోడల మధ్యే అడిగేస్తారు. అన్ని సినిమాలు చేశారు కాబట్టి ఖచ్చితంగా డౌట్లు ఉంటాయి. రాగానే కథ చెప్పి వెళ్ళిపోవడం వరకే కాదు, ఆయన పలు దాపాలుగా కథ చెప్పిన తర్వాత ఒక్కసారి ఎస్ చెప్పారంటే ఆ సినిమా అయిపోవాల్సిందే. ఆయన దగ్గర డైరెక్టర్కి చాలా ఫ్రీడమ్ ఉంటుంది. కథ విన్న తర్వాత ఆయనకి అనిపించింది చెప్తారు. సినిమాకి సంబంధించిన ఏ నిర్ణయమైనా డైరెక్టర్ తీసుకోవాలి అని అనుకుంటారు. డైరెక్టర్ని గుడ్డిగా నమ్మేస్తారు. ఆయన దగ్గర ఆప్షన్స్ పనిచేయవు. డైరెక్టర్ నిర్ణయమే. మనం ఆయనకి ఆప్షన్ ఇచ్చినా నాకెందుకు ఇవన్నీ, ఏం చేయాలో చెప్పు అని అడుగుతారు. అలాగే ఈ సినిమాలో 3 హీరోయిన్లు పెట్టింది కథ డిమాండ్ చేయడం వల్లే. ప్రజ్ఞా జస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఉర్వశి రౌటెల్లా ఈ 3 హీరోయిన్లు కథకి అవసరం. అలాగే బాలీవుడ్ సీనియర్ హీరో బాబీ డియోల్ రోల్ ఈ సినిమాకు హైలైట్ కాబోతుంది. యానిమల్ సినిమా తర్వాత ఆయన రేంజ్ మారింది. ప్రతి పాత్రను చాలా సెలెక్టివ్గా ఎంచుకుంటున్నారు. ఎంత పెద్ద సినిమా అయినా ఆయన పాత్రకి ప్రాధాన్యత లేకపోతే చేయడం లేదు. అలాంటి ఆయన ఈ సినిమాకి ఒప్పుకున్నారంటే డాకు మహారాజ్లో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చంటూ చెప్పుకొచ్చారు దర్శకుడు బాబీ. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ సంక్రాంతి కానుగ్గా రిలీజ్కు రెడీ అవుతుంది. ఈ సినిమాను దర్శకుడు శంకర్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు పీక్స్కు చేరుకున్నాయి. ఇక ఈ సినిమాతో రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో అనుకున్న స్థాయిలో అంచనాలను క్రియేట్ చేయటం లేదనే టాక్ వినిపిస్తుంది. దీంతో మేకర్స్ ఈసారి సాలిడ్ ప్రమోషన్స్ కంటెంట్ను వదలాలని చూస్తున్నారు. ఈ మేరకు గేమ్ చేంజర్ ట్రైలర్ను పర్ఫెక్ట్ కట్తో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది. అయితే ఈ ట్రైలర్ గేమ్ చేంజర్ పై నెలకొన్న అంచనాలను అమాంతం నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లే చిత్ర యూనిట్ పక్కాగా ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్ర ట్రైలర్ను డిసెంబర్ 30న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది. అయితే ఈ ట్రైలర్ లాంచ్ ఎక్కడ చేయనున్నారు, ఎవరు గెస్ట్గా వస్తారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. యంగ్ స్టార్ రామ్ చరణ్ కి గట్టి పోటీ ఇస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇది సినిమాల విషయంలో కాదండోయ్, లుక్స్ విషయంలో రామ్ చరణ్ కి తన ఇంట్లోనే తన తండ్రి నుంచే పోటీ ఎదురైంది. కొద్ది రోజులుగా మెగాస్టార్ యంగ్ లుక్స్ తో వదులుతున్న పిక్స్ చూసి మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కానీ నెటిజన్స్ ఏంటి చిరు, నీ కొడుకు రామ్ చరణ్ కే పోటీ ఇస్తున్నావా అంటూ కమెంట్లు చేస్తున్నారు.
మెగాస్టార్ ఈ మధ్యన స్పెషల్ ఫోటో షూట్స్ అంటూ హ్యాండ్సమ్ లుక్స్తో నిజంగా అదరగొట్టేస్తున్నారు. 2 వారాల క్రితమే చిరు వదిలిన యంగ్ లుక్స్ వైరల్ అవ్వగానే నేడు మరోసారి తన హ్యాండ్సమ్ లుక్స్ని వదిలారు. అది చూడగానే అందరూ రామ్ చరణ్కి పోటీగా చిరు తయారవుతున్నారనే కమెంట్స్ చేస్తున్నారు. ఆ పిక్స్ సూపర్ స్టైలిష్గా చిరు వయసు 30కి తగ్గించాయనేలా ఉన్నాయి. 60+లోనూ మెగాస్టార్ ఈ రకమైన ఫిట్నెస్ని మెయింటైన్ చేయడమే కాదు, అందుకు తగ్గ లుక్ని హ్యాండిల్ చేయడం మామూలు విషయం కాదు. అందుకే మెగాస్టార్ లేటెస్ట్ లుక్స్ ఇప్పుడు అంతగా సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం విశ్వాంబరాని రిలీజ్కి రెడీ చేస్తున్న మెగాస్టార్ తన తదుపరి చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేయబోతున్నారు. ఆ చిత్రం కోసమే మెగాస్టార్ తన లుక్ మారుస్తున్నట్లుగా టాక్. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.